మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా మీరు మాకు అవకాశం ఇచ్చి ఈ విధముగా మేము కలుసుకోవడానికి, మీ విషయాలు మేము తెలుసుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు. దేవా, మేము కూడా మీరు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధంగా ఆచరించుటకు మొదటగా మా జీవితాల్లో మీరు మాకు సహాయం దయచేయండి. దేవా, అనేకులు ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువా అనేకులు వ్యర్థపరుస్తూ ఉన్నారు, అనేక విధాలుగా తిరుగుతూ ఉన్నారు, అనేక కుటుంబాలు ప్రభువా పతనమైపోతూ ఉన్నవి. అయితే ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువా మేము పరిశుద్ధంగా ఆచరించుటకు, మీ వాక్యాన్ని మేము అనుసరించుటకు మా జీవితంలో మీరు మాకు సహాయం దయచేయండి. దేవా, మా కనులు వెంబడి కన్నీరు మీరు రానియకుండా మీరు చూడాలని ఆశిస్తూ ఉన్నారు. మా ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. నాయన, మానవుడు జీవించే జీవితాన్ని బట్టి మానవుడు తండ్రి తన యొక్క అవిధేయతలో ఉన్నటువంటి తప్పులను బట్టి తన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైపోతున్నాడని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి మానవుణ్ణి నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చినారని మీరు మాకు తెలియపరిచినారు. కాబట్టి ప్రభువా ఈ దినమందు ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, ఇంకును ప్రభువా ఈ దినమందు ప్రభువా మీ యొక్క సత్యములను అనేక విషయాలు మేము తెలుసుకున్నటకు మాకు మా అందరికీ మీరు సహాయం దయచేయండి. మొదటిగా నన్ను అయోగ్యుడైనటువంటి నన్ను ప్రభువా మీ సిలువ చేత నన్ను మరుగుపరుచుకుని నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాకు తెలియపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేరు కోరుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి 1 పేతురు 2వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి కొన్ని వచనాలు. అలాగే మీరు కూడా నాకంటే గొప్పవారు, చాలా చక్కగా చదువు తెలిసినటువంటి వారు, బైబిల్ తెలిసినటువంటి వారు. నాకైతే ఏమీ తెలియదు. ఒకవేళ లోపాలు ఉంటే కొంచెం సదురుకునండి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రులుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు చదవండి. ఒకప్పుడు ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాజకులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరులను విసర్జించి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అపోస్తులైనటువంటి పేతురు గారు ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన బాధపడుతూ రాస్తున్నటువంటి విషయాలు ఇవి. 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అదే వాక్య భాగంలో ఒకసారి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. ఈ వాక్యము మనకు తెలిసినటువంటి వాక్యమే. నాలుగవ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు. యేసు గలిలయ సముద్రమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను
ఆంద్రయ అతని సహోదరుడైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు ఉమ్. సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను కొట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ ధోనిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలు. అలాగే యోహాను సువార్త 1:41. యోహాను సువార్త 1:41 నుంచి కొన్ని వచనాలు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తను ఎవరిని గురించి వ్రాసిరో ఆయన్ను కనుగొంటిని. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, చాలా 40వ వచనం. యోహాను 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదటి తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి ఆయన యొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కెఫా అనబడదు అని చెప్పెను. కెఫా అను మాటకు రాయి అని అర్థము. చాలు. చదివినటువంటి వాక్య భాగంలో చాలా విషయాలు ఇవి మనకు తెలిసినటువంటి విషయాలు. ఎందుకంటే చాలా మంది ఎక్కువ కొత్త నిబంధన గురించి చాలా విషయాలు చెప్తా ఉంటారు. అయితే ఈ దినమందు దేవునికి వాక్యంలో దేవుడు మనకు తెలియపరిచినటువంటి విషయాలు, పేతురు గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 4:18 యేసు గలిలయ సముద్రపు తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పును. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మత్తయి రాసినటువంటి సువార్తలో మత్తయి గారు ఏమని తెలియజేస్తా ఉన్నారంటే, పేతురు గురించి ఒకప్పుడు ఆయన జీవితంలో, పేతురు యొక్క జీవితంలో మనం చదివినటువంటి 1వ పేతురు దాంట్లో ఉన్నటువంటి 2వ అధ్యాయము 9వ వచనంలో చదివినటువంటి వాక్య భాగాన్ని ఎందుకు చదివించానంటే, ముందుగా పేతురు తన జీవితంలో పడినటువంటి శ్రమ, పడినటువంటి బాధ, అది పేతురు రాసినటువంటి 1వ పేతురు 2:9 వచనంలో మనం చదువుకున్నమాట. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నటువంటి నా జీవితము, అయోగ్యతలో ఉన్నటువంటి నా బ్రతుకు, ఎందుకు పనికిరానటువంటి నా బ్రతుకు, విసర్జించినటువంటి నా బ్రతుకు, కానీ ఇప్పుడు దేవుని ప్రజగా ఉండవలసినటువంటి వారుగా మనం ఉన్నాము. దేవుని యొక్క సొత్తై మనం ఉన్నాము. ఒకప్పుడు దేవుని సొత్తు కాదు మనం. ఒకప్పుడు వేరేటువంటి విధానంతో జీవించినటువంటి వ్యక్తిని నేను, ఇప్పుడు దేవుని సొత్తై ఉన్నాము, మన దేవుని ప్రజలమై ఉన్నామని అక్కడ పేతురు గారు తెలియపరుస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో 4వ వచనంలో 18, 19, 20 వచనంలో యేసు ప్రభువారు ఎప్పుడైతే యేసు గలిలయ సముద్రం తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరుని చూచారంట. యేసుప్రభు వారు గలిలయ ప్రాంతానికి, కపెర్నహూము, కొన్ని ప్రాంతాలకి యేసుప్రభు వారు సువార్తను బోధించడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా కనిపించినటువంటి వ్యక్తి యోహాను సువార్తలో చూసినట్టు, యోహాను సువార్తలో మనం 1:42, 41 చూస్తే అక్కడ యోహాను గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆంద్రయ్యకి దేవుడు కనిపించారంట.
ఆంద్రయ్యకు దేవుడు కనిపించిన తర్వాత ఆంద్రయ్య తన సహోదరుడైనటువంటి సీమోనికి వెంటనే వెళ్ళి, నేను ఒకరిని కనుగొన్నాను, ఆయన కనుగొన్న తర్వాత నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను కూడా ఉన్నపాటుగా నా జీవితంలో తెలియజేయబడుతున్నవే, కాబట్టి ఆయన నువ్వు కనుగొనడం నీకు చాలా ఇంపార్టెంట్ అని వెంటనే తన సహోదరుడైనటువంటి పేతురుకి తెలియపరిచారంట. చూడండి, ఈ దినాల్లో దేవునికి వాక్యాన్ని ఎంత శక్తివంతంగా వినబడుతున్న కొలిది కూడా మానవ యొక్క జీవితంలో ఎందుకు ఆ యొక్క బలహీనతలు ఆ అవిధేయతలు ఏర్పడుతున్నాయంటే దేవునికి మాటకి లోబడలేకపోవడాన్ని బట్టే. చూడండి, దేవుని వాక్యం ఎంతో వేగంగా వినబడతా ఉంది. ఒకప్పుడు దేవుని వాక్యం వినబడేది కాదు. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను, నేను ప్రభుని నేను కన్వర్ట్ అయ్యాను అనమాట. అంటే కొన్ని పాత జీవితంలో ఉన్నటువంటి నా జీవితం అంతా హిందూ అన్ని ఆచారాలు చేసుకుంటూ, నా కుటుంబంలో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అనేకమైనటువంటి అన్ని ఆచారాలు చేస్తూ మా జీవితాలని లోక సంబంధమైనటువంటి జీవితాలుగా నడిపించారన్నమాట. కానీ ప్రభు యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన ప్రేమ నాకు అందింది కాబట్టి ఈ దినమున నేను మన సహోదరుల దగ్గర, మన అన్నయ్య వాళ్ళ దగ్గర అనేక విషయాలు నేర్చుకుని ఇలాగ చెప్పడానికి నాకు ఇలా అవకాశం ఇచ్చారన్నమాట. ఇక్కడ పేతురు కూడా తన యొక్క జీవితంలో ఒకప్పుడు తన జీవితం ఎంతో వ్యర్థంగా ఉండేదన్నమాట. ఒకప్పుడు తన జీవితము ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళి ఆ వల వేసి ఆయన చేపలు పట్టి ఆ కుటుంబ పోషణాన్ని గురించి ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే అక్కడ యోహాను సువార్తలో ఎప్పుడైతే ఆంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని చూచారో వెంటనే నేను దేవుణ్ణి, ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని నా సహోదరుడికి పరిచయం చేయాలి, నశించిపోతున్నటువంటి నా సహోదరుడికి, నశించిపోతున్నటువంటి అనేక కుటుంబాలకి ఈ క్రీస్తుని పరిచయం చేయాలి, ఈయనే మెస్సీయని పరిచయం చేయాలి అనేటువంటి విశ్వాసము ఆ ఆంద్రయ్య జీవితంలో ఉందంట. వెంటనే ఎప్పుడైతే పేతురికి యేసుప్రభు వారిని వెంటనే పరిచయం చేశారో పేతురుతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఇతనే నిజమైనటువంటి మెస్సీయా అని పేతురు కనుగొన్నాడో తర్వాత పేతురుతో కూడా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఇతను కేఫా అనబడతాడు, యోహాను అనేటువంటి బరియోనా అని మత్తయి సువార్తలు అంటే కొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా టైం అయిపోద్ది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. బరియోనా అని ఒక పేరు ఇచ్చాడు. ఇతను క్రీస్తు అనే ఒక బండగా ఉంటాడని చెప్పాడు పేతురుని. అంటే ఎప్పుడైతే పేతుని చూశాడో దేవుడు, చూసిన వెంటనే ఇతని కేఫా అనబడును, కేఫా అనగా రాయి అని వెంటనే దేవుడు ఆయనకి కొన్ని బెదిలిచ్చేశాడంట. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఆయన జీవితంలో ఎప్పుడైతే ఆయన ఆహ్వానించాడో పేతురు, తన సహోదరుడైనటువంటి ఆంద్రయ్య ఎప్పుడైతే దేవునికి ప్రేమను ఆ యొక్క యేసుక్రీస్తు గురించి ఎప్పుడైతే దేవుని గురించి ఎప్పుడైతే పేతురుకు తెలియపరిచారో ఆంద్రయ్య, వెంటనే తన హృదయంలో ఆకలి దప్పుగా ఉందంట. నేను ఇంకా తెలుసుకోవాలి, నా జీవితాన్ని బాగుపరుచుకోవాలి, నా ఉద్దేశాలను మార్చుకోవాలి. అప్పటికే పేతురికి వివాహం అయిపోయింది. అలాగే కొన్ని మార్కు సువార్త, లోక సువార్త చూసినప్పుడు దాంట్లో తన అత్తగారికి జ్వరం వచ్చినట్లుగా కనబడతా ఉంటుంది. చాలా ఇబ్బందులు ఆయన పడతా ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఆయన పడతా ఉన్నాడు. ఆయన జీవితంలో నా బ్రతుకు ఇంకా నేను ఎందుకు నా బ్రతుకులోనే బ్రతకడానికి ఏంటి, నా జీవితంలో నేను ఇంకా ఈ లోకంలో నాకు ఏమీ లేదు, నేను ఇంకా ఒక పేదవాడుగా, ఒక అనారోగ్యుడిగా, ఒక పనికిరైనటువంటి వ్యక్తిగా నా జీవితం ఇలా ఉంది అని తనలో తాను మదన పడుతున్నటువంటి సందర్భాల్లో ఆంద్రయ్య వచ్చి పేతురికి దేవుని పరిచయం చేశాడు. అంతేకాకుండా ఆయన హృదయంలో ఆశ ఉంది. ఈ దినములలో ప్రతి క్రైస్తవ జీవితంలో కానీ అనేకమైనటువంటి కుటుంబాల్లో కానీ ఆశలు ఏం ఆశలు లోక సంబంధమైనటువంటి ఆశలు. ఇది సంపాదించుకుందాం, అది సంపాదించుకుందాం, భవనాలు కట్టుకుందాము, ఇల్లులు కట్టుకుందాము, రకరకాలైన ఆశలు, భౌతికమైనటువంటి ఆశలు ఉండాలి, కాదనట్లేదు. కానీ పేతురికి ఆశ ఏంటంటే తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత నుంచి విడిపించబడలాగున నా బ్రతుకును మార్చడానికి ఎవరొస్తారు, నా జీవితాన్ని మార్చడానికి ఎవరొస్తారు, ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి, అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఈ భయంకరమైనటువంటి శోధన నుంచి విడిపించేవారు ఎవరొస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, అందుకే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారంట, గలిలియా ప్రాంతానికి వెళ్ళారంట. గలిలియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనే మంచినీళ్ళు తాగుతారు మీరు? నిద్ర వస్తున్నట్టుంది మీకు. గలిలియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడండి. వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేతురు గారిని దేవుడు చూచారు. చూడగానే ఒకే ఒక మాట అన్నారు యేసు ప్రభు వారు, ఏక జీవితంలో నువ్వు అనుభవించినటువంటి జీవితము, అనేక సమస్యలు పడ్డా పేతురు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నావు, వలలు వేసుకుంటూ
ఎంతో రాత్రనక పగలనక ఎన్నో శ్రమలు పడుతూ నీ కుటుంబాన్ని పోషించడానికి, నీ బిడ్డలను పోషించడానికి, నీ భార్యను పోషించడానికి నువ్వెన్నెన్నో శ్రమలు పడతా ఉన్నావు. కానీ ఇక నుంచి నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను, నీ ఉద్దేశాలు నేను మార్చబోతున్నాను, నువ్వు ఒక బండగా కనబడతావు, క్రీస్తుకి సాదృశ్యంగా ఉంటావు, ఒక బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు అని ఎప్పుడైతే పేతురికి దేవుడు ఆయన ఒకే ఒక విషయాన్ని చెప్పారు, ఒకే ఒక విషయాన్ని ఏమన్నారంటే నా వెంటరా. అక్కడ చూడండి 21వ వచనం, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాను. ఒకటే ఒక పిలుపు. అందుకే దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనం వినేటువంటి స్వభావాన్ని, వినేటువంటి గ్రహింపుని కలిగి ఉండేటువంటి ఆత్మను మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళామంటే మనం సంపాదించుకోవాలి. ఏమి సంపాదించుకోవాలి? ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, కానీ నిత్య రాజ్యంలో మనం ఆయన కొరకు ఒక రాజ్యాన్ని, దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని పెట్టారు. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మన జీవితంలో గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆశయాలు, కోరికలు ఉండాలి. చూడండి, ఆయన జీవితంలో పేతురు ఎన్నడూ అలా అనుకోలేదు. మెస్సీ అయినటువంటి ఆయనకు కూడా పాత నిబంధన గురించి కొంచెం అవగాహన ఉంది పేతురు గారికి. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో కొన్ని బోధలు వినబడుతూ ఉన్నప్పుడు పేతురు గారు వింటా ఉన్నారన్నమాట. ఆయన ఆలోచిస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించేవారు, మమ్మల్ని ఆదరించేవారు, మమ్మల్ని బలపరిచేవారు ఎవరు వస్తారని ఆయన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకే ఒకానొక దినమున గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతమునకు వెళ్తున్నటువంటి సందర్భంలో పేతురు గారు కనిపించారు. పేతురు గారు కనిపించి, పేతురు, నీ జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బంది నేను చూస్తున్నాను, నీ ఉద్దేశాలు నేను చూస్తున్నాను, కాబట్టి రా. చూడండి 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారలుగా చేతును అని వారితో చెప్పును. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన వెంబడ. ఈ వాక్య భాగం మనకి చాలా తెలిసినటువంటి, చాలా మంది చెప్పే ఉంటారు, తెలిసినటువంటి వాక్యమే. కానీ చూడండి, ఎప్పుడైతే విధేయత కావాలి, ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా విధేయత లేకుండా దేవుడు ఏమి కూడా నేర్పించలేడు. చూడండి, లోక సంబంధమైనటువంటి విషయాల్లో పరిగెత్తినట్లుగా ప్రభు యొక్క ప్రేమకి, ప్రభు యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడానికి, ఆత్మ సంబంధంగా జీవించడానికి అనేకులు పరిగెత్తలేకపోతా ఉన్నారు. చూడండి, ఒక ఫంక్షన్ లేదా ఒక లోక సంబంధమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి వాటి విషయమే పరిగెత్తినట్లుగా దేవుని దగ్గరికి పరిగెత్తలేకపోతున్నారు. అందుకే మానవ జీవితంలో అనేకమైనటువంటి బలహీనతలకి వారి జీవితంలో రావడానికి గల కారణాలు ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. చాలామంది క్రైస్తవ జీవితంలో కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, నేను దేవునికి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను పర్వాలేదు, ఆయనకంటే పర్వాలేదు, నేను ఈవిడి కంటే పర్వాలేదు, ఇలాగా మానవుడు తన్ను తాను ఏం చేస్తాడంటే భ్రమపరుచుకుని నేను పర్వాలేదు అనేటువంటి భ్రమ చేత ఉన్నతమైనటువంటి క్రీస్తు పాదాలు పట్టుకోలేకపోతా ఉన్నారన్నమాట. చూడండి, అంటే మనుషుల్ని సైతాన్ని ఏం చేస్తున్నాడంటే భ్రమ పెట్టేటువంటి ఆత్మ చేత మనుషుల్ని పెడతా ఉన్నాడు. చూడండి, అనేకమైనటువంటి వాటికి పెద్ద పెద్ద షోయింగ్స్, లైటింగ్స్, తర్వాత పెద్ద స్టేజీలు ఇలాంటివి ఉన్న వాటికి క్రైస్తవులు పరిగెడతా ఉన్నారు. సత్యాన్ని అనుసరించట్లేదు. దేవుని కొరకు జీవించాలన్నటువంటి కోరికలు వారి హృదయాల్లో పూర్తిగా పెట్టుకున్నట్లేదు. కానీ ఈయన జీవితంలో, పేతురు గారికి జీవితంలో ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం అయ్యారు. ఒకే ఒక్కసారి మన జీవితంలో కూడా దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా చాలాసార్లు ఆయన వస్తున్నారు, పరిచయం అవుతున్నారు, నీకు హృదయమైనటువంటి తలుపుని తడతా ఉన్నారు. కానీ గ్రహించినటువంటి స్థితి చాలా మంది జీవితాల్లో ఉంది. అందుకే మీరు వినుట్టు మట్టికి వింటారు కానీ గ్రహించారు. మీరు వినుట్టు మట్టికి వింటారు, చదువుటు మట్టికి చదువుతారు కానీ గ్రహించారు. మేలు కలుగు మార్గం ఏదో మీరు తెలుసుకోండి, దాంట్లో నడవండి, ఆ సత్యాన్ని మీరు అనుసరించండి. దేవునికి వాక్యం ఎంతో జ్ఞానం గలది. ఆ జ్ఞానమైనటువంటి వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన జీవితాలు ఆయన సరిచేయడానికి, మన బ్రతుకుల్ని బాగు చేయడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు కానీ ఆయన మనుషుల్ని భక్షించడానికి రాలేదు. అంటే మనుషుల్ని
అనేక విధముల చేత వాడుకుని రకరకాలైనటువంటి పనులు చేయించి అనేక విధాలుగా వాడుకుని ఆయన వదిలేనని రాలేదు, భక్షించడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు. ఆయన దేవుడు ఏం చేశాడంటే మనల్ని రక్షించడానికి వచ్చారు. ప్రతి అవిధేయత నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి లోపము నుండి మనల్ని తప్పించడానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. చూడండి, ఎప్పుడైతే ఒకే ఒక్కసారి నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. ఒకసారి నేను లాల చెరువులో వర్క్ చేసుకుని మా ఇంటికి నేను వెళ్తా ఉన్నాను అనమాట. మా ఇంటికి వెళ్తా ఉన్నటువంటి దినాల్లో వాస్తవం జరిగినటువంటి విషయాలు నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు డమ్మంతో కూడిన విషయాలు నాకు చెప్పడం అసలు ఇష్టం ఉంటుంది. నా దేవుడు నాకు అదే నేర్పించారు. అయితే పని చేసుకుని సాయంకాలం టైంలో వెళ్తా ఉన్నాను. నేను అనుకున్నాను, ప్రభు ఇక్కడి నుంచి మా యొక్క ప్రదేశానికి వెళ్ళాలంటే 20 రూపాయలు ఛార్జీ. అయితే ప్రభు నేను నడుచుకుంటూ వెళ్తూ ఒక 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి, దగ్గర మారంపూర్ 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఎంత ఉండొచ్చు నాకు తెలియదు. అయితే నడుచుకుంటూ వెళ్తూ, ప్రభు మీరు నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడితే నేను ఎంత దూరమైనా నడవగలను. అలనాడు అపోస్తలులైనటువంటి శిష్యులు ఎంత శక్తివంతంగా వారు జీవించారు. ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ కుటుంబంలో ఆశీర్వాదం వచ్చింది, వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళ కుటుంబంలో ఆనందం వచ్చింది. కాబట్టి ప్రభువా నేను నడుచుకుంటూ వెళ్తూ నేను మిమ్మల్ని స్తుతించుకుంటూ వెళ్తాను, ఈ రోజు నాతో మాట్లాడను ప్రభు అనేసి నేను మాట్లాడుకుంటూ దేవునితో ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అందంగా చెట్లు కనిపిస్తూ ఉన్నవి. ఆ చెట్లు కనిపించినప్పుడు దేవుడు నాతో ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఆ చెట్లు చూడని చెప్తున్నారు. చూడగానే పెద్ద పెద్ద కొమ్మలు వేసుకుని చక్కగా అది ఊగుతూ దేవుని స్తుతించినట్లుగా నాకు కనబడతా ఉంది. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటాను అనమాట. ప్రభువా నా పనిలో మీరు నాకు సహాయం చేశారు, నా ఉదయకాలం నుండి ఇప్పుడు వరకు నాకు ఎంతో సహాయం చేశారని ప్రేయర్ చేసుకుని అలా ప్రేయర్ చేసుకుంటాను. అప్పుడు దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడమని నువ్వు ప్రార్థన చేశావు కదా, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థన చేశావు కదా, కానీ నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు నడుచుకుని 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వ్యవధిలో నువ్వు నడుచుకుంటూ నన్ను స్తుతించుకుంటూ వెళ్ళావు, కానీ నేను పిలిచాను, నువ్వు నా మాట వినలేదు. చూడండి, అంటే దీన్ని బట్టి మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియదు, కానీ నాకు చాలా ఏడుపు వచ్చింది, బాధేసింది. ఏంటి ప్రభువా మీరు నన్ను పిలిచారా, మీరు నన్ను పిలిస్తే నేను వినలేదా అనేసి అంటే అప్పుడు దేవుని నాతో అన్నారు, ఒక సహోదరుడు లేదా నీ ఇంటి పక్కనటువంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళ పిలవగానే మోజేస్ అని పిలవగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తావు, కానీ నేను పిలిచినటువంటి పిలుపునకు నువ్వు లోబడలేదు, నేను పిలిచిన పిలుపునకు నువ్వు వెనక్కి తిరగలేదు, నువ్వు చూడలేదు. అంటే నువ్వు గ్రహించేటువంటి ఆ స్థితిని నువ్వు ఇంకా కనుగొనలేదు, సంపాదించుకోలేదు. అడుగుతున్నావు, దాన్ని పొందుకోలేకపోతున్నావు. అడుగుతున్నావు, దాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఉన్నతంగా నువ్వు ముందుకెళ్లాలో నీకు తెలియట్లేదు. నేను పిలిచాను. ఏంటి ప్రభు నన్ను పిలిచారు మీరు అంటే, పిలిచాను. నేను పిలిచినప్పుడు నా పిలుపునకు నువ్వు లోబడలేదు, కానీ ఒక మనుషుడి పిలుపుకు నువ్వు లోబడుతున్నావు. మనుషుడు పిలవగానే వెంటనే వెనక్కి తిరుగుతున్నావు. నేను అనేకమైనటువంటి సార్లు ఈ దారిక ప్రయాణంలో నేను అనేక సార్లు పిలిచాను, నా పిలుపునకు నువ్వు లోబడలేదు. చూడండి, మళ్ళీ ఏడ్చాను, ప్రభా మళ్ళీ మాట్లాడను ప్రభా, మళ్ళీ పిలవను ప్రభా అని ఏడ్చాను. అందుకే ఆయన పిలిచిన పిలుపునకు లోబడేటువంటి మనసు మన జీవితంలో సంపాదించుకోవాలి. ఇక్కడ వెంటనే పేతుని పిలిచిన వెంటనే వచ్చాడంట. వెంటనే ప్రభా ఇన్ని రోజుల నుంచి నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మీరు నాకు పరిచయం అవడం ద్వారా, మీరు నా జీవితంలోకి రావడం ద్వారా నా జీవితంలో ఎన్నో నాకు సమస్యలు పోలేదు, కానీ పోయినట్టుగా ఉన్నాయి ప్రభా. మిమ్మల్ని జస్ట్ చూచిన వెంటనే, మీతో మాట్లాడిన వెంటనే నా హృదయంలో ఏదో చక్కనటువంటి మనస్తత్వం నా యొక్క హృదయంలో ప్రేరణ కలుగుతూ ఉన్నాయి ప్రభువా. మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా బాగుందని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో అందుకే ఆయన పిలిచినటువంటి పిలుపునకు లోబడే మనస్సును మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మన ఈ దినము దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? కొంతమంది దేవుడు నాతో మాట్లాడాలంటారు. దేవుడు ఆదేంది వాక్యమేండును, వాక్యమే దేవుడు అయ్యుండును. ఈ దినం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడి మన యొక్క ఈ ఆదివారాల్లో
ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడి మన జీవితాన్ని ఆయన ఉన్నతమైనటువంటి స్థాయిలో చేసి మనము క్రీస్తుకి అనేక ప్రజలకి ఉపయోగపడేటువంటి పాత్రగా మనం ఉపయోగపడాలని దేవుడు ప్రతి ఆదివారం అనేక సందర్భాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఒక మానవుడే మాట్లాడుతున్నాడని మనిషి గ్రహించి దేవుని మాటకు లోబడలేకపోతా ఉన్నాం. చూడండి, కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనం గుర్తు చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం గుర్తెరగాలి. మన జీవితంలో కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడలేదా? దేవుడు మనం పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడలేదా? ఆయన ఎన్నిసార్లు పిలిచుంటాడో, ఎన్నిసార్లు నీ కొరకు ఆయన మాటి మాటికి మన ఆడుతున్నటువంటి అబద్ధాలు, కోపము, ద్వేషము, అసూయ, వీటిని బట్టి దేవుడు మరలా ఎన్ని మార్లు సిలువేయబడుతూ ఉన్నాడో, ఎన్ని మార్లు సిలువేయబడుతూ ఉన్నాడో, ఎన్ని మార్లు మనం మన అబద్ధముల చేత ఆయన మరలా పేతురు అబద్ధం ఆడినట్లుగా మరలా ఆయన సిలువకెక్కినట్లుగా మనం ఎన్ని మార్లు మనం అబద్ధం ఆడి దేవుణ్ణి మనం కింతపరుస్తూ ఉన్నాము. ఆయన పిలిచిన పిలుపునకు లోబడే మనసు మనకు కావాలంట. చూడండి, నిన్ను గొప్పవారిగా, చాలా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మనందరినీ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. నీవే ఒక పెద్ద ప్రసంగకురాలుగా, నీవే పెద్ద ప్రసంగకుడిగా దేవుడు తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ మానవుడు తన యొక్క లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలతో నడవడాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశాలని సంపాదించుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి పిలిచిన పిలుపునకు లోబడే మనసు ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగారు. కానీ ఒక్కసారి పేతురికి పరిచయం అయ్యారు. ఒక్కసారి చూడండి, ఆంద్రియ వెళ్ళి వెంటనే తన సహోదరుడైనటువంటి పేతురికి చెప్పాడు. మరి మన జీవితంలో కూడా మన సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని మన ద్వారా ప్రభు యొక్క మహిమను మనం పొందుకుని ఆ మహిమను మన సహోదరులకి, మన బంధువులకి, మన స్నేహితులకి, చూడండి అపోస్తుల కార్యాలు 2:38 అనుకుంటే దాంట్లో ఉంటుంది. ఏమన్నదంటే, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నావో, పేతురు గారు చెప్పిన విషయాలన్నమాట, నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో, అప్పుడు వెంటనే నీ నుండి ఒక ఆత్మ బయటకు వస్తుంది. దేవుడు నీకు పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని నీకు ఇస్తారో, నీ వల్ల అనేక కుటుంబాలు రక్షించబడతాయి. చూడండి, మన జీవితంలో మనం కూడా పేతురు లోబడినట్లుగా, పేతురు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటని విన్నాడో వెంటనే విన్నాడో, మళ్ళీ లేట్ చేయలేదు ఆయన. మనకైతే నా జీవితంలో నేను ప్రభువులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టేసింది. చాలామంది నన్ను ఆహ్వానించేవారు, చాలామంది నన్ను స్నేహితులు కూడా రమ్మనేవారు, నేను వెళ్ళేవాడిని కాదనమాట. చాలా సంవత్సరాలు పట్టేసింది. చూడు, మన జీవితంలో అనేక సంవత్సరాలు లేట్ అవ్వడాన్ని బట్టి మనం ఎక్కువ బలహీనలుగానే కనబడతాం. చూడండి, నేను అనుకుంటాను అనమాట, మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు, మా పితరులు, వాళ్ళు కూడా క్రిస్టియన్స్, వాళ్ళు కూడా చక్కగా ప్రభువుని ఎరిగినటువంటి వారైతే నా జీవితం ఇంకా చాలా ఉన్నతంగా ఉన్నాము ప్రభు యొక్క ఉద్దేశంలో అని నేను ఆశిస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు దేవునికి వాక్యము మనం వింటా ఉన్నాం. ఇంకా మీ తల్లిదండ్రులు, మీ పితరులు కావాలా క్రిస్టియన్స్, దేవుని ప్రకారంగా జీవించినటువంటి వారైతే మీరు ఇంకా చాలా ధన్యులు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక్క మాటకు లోపడ్డాడు అనమాట. మన జీవితంలో కూడా పెద్ద పెద్ద వాక్యాలు మనకు అవసరం లేదు, పెద్ద పెద్ద చరిత్రలు మనకు అవసరం లేదు. ఒక్క వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి, దాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. చూడండి, కాబట్టి ఇక్కడ పేతురు ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఉన్నటువంటి చాలా బాధపడుతున్నారన్నమాట. ఎందుకని బాధపడుతున్నారంటే, జాలర్లు అనగా, నేను ఒక బుక్లో చదివాను అనమాట, ఒక జాలర్లు అనగా వాళ్ళు కొంచెం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారని ఆ బుక్లోనే చదివాను. అంటే వాళ్ళని తక్కువగా చూసేటువంటి తనం, అంటే లోకంలో వాళ్ళని వేరుగా చూసేటువంటి ఉద్దేశాలు లోకంలో ఉండేయన్నమాట. కానీ అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇబ్బందుల్లో కూడా ఎప్పుడైతే రక్షకుడైనటువంటి క్రీస్తుని ఎన్నుకున్నాడో, ఆయన జీవితంలో ఆయన బ్రతుకులు మారిపోయినాయి, ఆయన జీవితం మారిపోయింది, ఆయన ఉద్దేశాలు మారిపోయినాయి. అనేకులకి ఒక బండగా తయారైపోయాను. ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, ఒకసారి మీరు బాగా గమనించండి, ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన్ని పట్టుకున్నారు, వెంటనే నువ్వు కేఫా అనబడతావు, నువ్వు బండగా ఉంటావు. చూడండి, మరి మన జీవితంలో మరి దేవునికి మందిరానికి మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే విషయాలు మనం తీసుకోవడానికి మనం సిద్ధపడతా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడతారు,
కానీ మానవులు గ్రహించట్లేదు. మీరు వినిటి మట్టికి వింటారు కానీ గ్రహించరు. అందుకే యెషయా రాసినటువంటి 1వ అధ్యాయంలో అంటారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గము, నేను పిల్లల్ని కానీ పెద్దవారిగా చేశాను, వీళ్ళకి యోగక్షేమాలని చూశాను, వీళ్ళకి అన్నిని సహాయం చేశాను, కానీ ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతున్నారు, నేను ఎవరో తెలియదు అంటున్నారు. చూడండి, ఆయన ఆకాశాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది, భూమికి చెప్పుకోవాల్సి వచ్చింది, మానవుల మాట వెనక. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు మణికుమార్ గారిని, ఆయన చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, అలాగే కిషోర్ గారు, దేవుడు మరి ఈ కుటుంబానికి తీసుకొచ్చి ఇక్కడ మరి ప్రార్థన పెట్టిస్తున్నారంటే ఈ కుటుంబం పట్ల, ఇక్కడ వచ్చినటువంటి మీ అందరి పట్ల దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని నాకు అర్థమవుతా ఉంది. ప్రతి క్రైస్తవుడు పట్ల, ప్రతి మానవుడు పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ మానవుడు తను చేసేటువంటి పనులను బట్టి, తన ఉద్దేశాలను బట్టి, లోకంలో జీవించేటువంటి ఆ వ్యర్థత్వాన్ని బట్టి క్రీస్తు యొక్క ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. దేవుడు గొప్పోడండి, దేవుడు మంచోడండి, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడండి అని చెప్తున్నారు. కానీ ఆ గొప్ప కార్యాన్ని నీ నుండి, నా నుండి బయలుపరచబడడానికి దేవుడు చూస్తున్నారు. అది మనం కూడా ఆహ్వానించుకున్నట్లేదు, మనం అన్వహించుకున్నట్లేదు, మన ద్వారా దేవుడు చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకే ఒక్కసారి మన జీవితంలో కూడా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలిచిన పిలుపునకు మనం లోబడాలి. చూడండి, వెంటనే లోబడ్డాడంట. తనకి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కుటుంబాన్ని పోషించుకోవాలి, భార్యను పోషించుకోవాలి, వాళ్ళ అత్తను పోషించుకోవాలి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చారంటే దేవునికి ఇచ్చాడు. వెంటనే దేవుడు ఏం చేశారంటే, పేతురు నీవు ఇప్పుడు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నేను ఫ్యూచర్ గురించి, నువ్వు రాబోయే దినాల్లో నువ్వు ఎలాగున్నావో నాకు సమస్తం తెలుసు పేతురు, నాకు నువ్వు సాదృశ్యంగా నీవే ఒక చిన్న క్రీస్తుగా మారిపోతావు పేతురు, కాబట్టి నీ జీవితాన్ని నేను గొప్పగా చేయబోతున్నాను. లేదు పేతురు, నీ జీవితంలో చాలా శ్రమలు పడ్డావు, చాలా ఇబ్బందులు పడ్డావు, అవమానాలు పడ్డావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఏళన చేశారు నిన్ను, అనేక రకాలుగా మాట్లాడారు, తక్కువ వాడని మాట్లాడారు. లేదు నేను గొప్పగా చేయబోతున్నాను పేతురు, రా నా వెనకాల వచ్చే అంతే అన్నారు. చూడు, అంటే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం దాన్ని పూర్తిగా మన జీవితంలో అనుసరించి నడవాలనేటువంటి కోరికలు ఎప్పుడైతే ఉంటాయో దేవుడు నీకు, నాకు, మనందరికీ సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక్క వాక్యమైన మనం కదిలించాలి. ఒక్క వాక్యమైన నీ జీవితంలో, మన జీవితంలో బలంగా ఉండాలి. ఒక్క వాక్యమైన, ఈ వాక్యం నన్ను కదిలించింది, ఈ వాక్యం ద్వారా నా జీవితం మార్చబడింది, ఈ వాక్యం ద్వారా నా బ్రతుకు మార్చబడింది. ఒకే ఒక్క వాక్యము ఈ ప్రపంచానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు, ఆ ఒక్క వాక్యం ద్వారా ప్రపంచాన్ని మార్చినటువంటి వ్యక్తులు, భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టే నా జీవితం మార్చబడింది. దేవుడు నాతో ఏమైనా మాట్లాడాలంటే, నేను నా యొక్క సాక్ష్యాన్ని మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను అనమాట. నేను నా పాపముల గురించి, నా యొక్క అనాలోచనలతో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 24 days ఒకే గదుడు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నాతో మాట్లాడడానికి. అప్పుడు దేవుడు నాతో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఫైనల్గా మాట్లాడిన విషయం ఏంటంటే, నీ పాపముల చేత నన్ను ఆయుసు పెట్టితివి, నీ అతిక్రమణ చేత నన్ను దుఃఖపెట్టావు, నేనే నీ చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, ఇక నుండి నా కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకు. చూడండి, ఏం పాపం చేసావు తమ్ముడు అంటే, వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలు ఉంటాయి. బైబిల్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఒక స్త్రీని ఎప్పుడైతే నువ్వు మహాపు చూస్తావో, ఒక పురుషుని ఎప్పుడైతే నువ్వు మహాపు చూపు చూస్తావో వెంటనే పాపం చేసినట్టు అని ఉంటుంది. కాబట్టి ఎన్నో నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోపాలను తుడిచివేసి ఆయన నీ పాపము నేను క్షమించున్నాను, ఇక్కడ నువ్వు నా కొరకు నమ్మకంగా బ్రతకని దేవుడు చెప్పారు అన్నమాట. చూడండి, ఈ ఒక్క వాక్యమైన మన జీవితాన్ని కదిలించాలి. ఒక్క వాక్యమైన, ఈ వాక్యం ద్వారా నేను జీవిత కాలం అంతా కూడా నేను చక్కగా నడిచాను, ఈ వాక్యం ద్వారా నా హృదయాన్ని నేను కట్టుకున్నాను, నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, ఈ ఒక్క వాక్యమే నన్ను ఎంత బలపరిచిందో తెలుసా అని అనేకులకి మన సాక్ష్యం ఇవ్వాలంట. చూడు, కొన్ని భక్తుల చరిత్రలు పేతురు గురించి చదువుతున్నప్పుడు ఆయన ఎంత సాక్షిగా నిలిచిపోయాడు ప్రపంచాన్ని, ఒక బండగా అయిపోయాడు. ఏమన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు పేతురు కూడా. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడ్డాడు. యేసు ప్రభు వారే సాతానా నాయనకు పో అన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డా. అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒకే ఒక్క మాట, యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి ఆ పిలుపునకు ఆయన లోబడి నిలబడ్డాడు, ధైర్యంగా ఉన్నాడు. ఒకసారి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము
28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుందని చెప్పసాగి. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు చాలు చూడండి, ఇక్కడ 28వ వచనంలో పేతురు ఏమని మాట్లాడుతున్నారు? పేతురు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతానంటే, ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత నుంచి విడిపించబడ్డారో, యేసుక్రీస్తుని రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో ఆయన బ్రతుకు మార్చబడింది, ఆయన జీవితం మార్చబడింది, ఆయన ఉద్దేశాలు మార్చబడింది. దేవుని కొరకు కష్టమైన, శ్రమైన, బాధ అయినా, హింసైనా నేను బ్రతకాలి అనేటువంటి ఉద్దేశాలు ఆయన జీవితంలో వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగను. చూడండి, మనం చాలా సందర్భాల్లో దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, కానీ దాంట్లో చాలా మర్మాలు ఉంటాయి. మనం ఆలోచించి మన జీవితంలో అన్వయించుకోవలసినటువంటి విషయాలు చాలా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు వరకు యేసుప్రభు వారు అంటే తెలియదు. ఎప్పుడైతే యేసుప్రభు వారు పరిచయం అయ్యారో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారో, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, విడిచిపెట్టండి మీరు అని చెప్పారు కదా, సమస్తాన్ని మేము విడిచిపెట్టాము, ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి, మా జీవితాలని ఉన్నతంగా మీరు చేయండి. చూడండి, పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగను. చూడండి, సమస్తాన్ని ఎలా విడిచిపెట్టారు ఆయన? ఒకసారి లోక రాసిన సువార్త 5వ అధ్యాయం చూసుకుని, ఐదో అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండవ దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొని చుండేది. ఆయన దోణిలోని సీమోనుదైన యొక్క దోణికి ఆయన దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుచు చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రంతే మేము ప్రయాసపడుతున్నాం గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలో వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసిన విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలెను వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారి సంజయం చేసిరి. వారు వచ్చి 2 దోణులు మనుషులు ఉన్నట్లు నింపిరు, 2 దోణులు మునుగునట్లు నింపిరు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగించి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఏదనగా వారు పట్టిన చేపల రాతికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. చూడండి, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టానని దేవునితో చెప్పవలసినటువంటి విషయం ఎందుకు ఆ సందర్భం వచ్చింది మనం చెప్పగలం? ఏమో, నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి నా బంధువులు విడిచిపెట్టాను, దేవుని కొరకు వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నటువంటి నేను విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాను. ఆయనకి ఒకవేళ ఆ జారల్లగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయనకు కూడా లోక సంబంధమైనటువంటి స్నేహాలు ఉన్నాయేమో. సమస్తాన్ని విడిచిపెట్టాను, అన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు ఆయన ఏం విడిచిపెట్టారో మనం చదువుతానండి. లోకరాసిన సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుతాను. జనసమూహము దేవుని వాక్యముని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు మీదనున్న 2 దోణులను చూచెను. జాలరులను వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కుండ్రి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చూడండి,
ఇక్కడ చూడండి, పేతురు గారు ఎప్పుడైతే మరలా ఆ ప్రాంతంలో ఆ సముద్రపు తీరాన్నే యేసుప్రభు వారు వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ పేతురు గారు కనిపిస్తున్నారు. పేతురు గారు మొదటి స్థానంలో ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎక్కువ పేతురికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా కనబడుతుంది అన్నమాట. మార్కు సువార్త కానీ కొన్ని ఈ సువార్తలో చూసుకున్నప్పుడు పేతురు గారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట మనం చదువుకుంటే. కానీ ఇక్కడ కూడా పేతురు గారు ఏం చేస్తున్నారంటే వెళ్ళారు దేవుడు వెళ్ళగానే ఫస్ట్ పేతురు గారి ధోని మాత్రమే ఎక్కాడు. చూడండి, పేతురు గారి ధోని ఎక్కాడు. పేతురు గారి ధోనికి కొద్దిగా దూరం లోపలికి ఆ యొక్క ధోనిని లోపలికి నడిపించమని పేతుర్ని అక్కడ దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నారంట. ఇక్కడ ఆయన చూడండి, వెంటనే 3వ వచనం, ఆయన ఆ ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోని నుండి జన సమూహమునకు బోధించుచుండెను. చూడండి, యేసు ప్రభు వారు ఆయన వాక్యాన్ని అక్కడ ప్రజలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో పేతురు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంట. పేతురు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పినటువంటి విషయాలు అన్నీ వింటా ఉన్నారు. నా జీవితంలో నేను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నవే. మీ కొరకు నేను ప్రజలకి సత్యమైనటువంటి ఈ సువార్తని తెలియచేయవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రభు అని ఆ ధోనిని లోతుకు నడిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆ పేతురిక ధోని ఎక్కాడంట. చూడండి, మన జీవితంలో మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆయన ఎంపిక చేసుకోగలడంటే చూడండి, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు కూడా దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు. 12 మంది శిష్యుల్లో వీళ్ళ ముగ్గురు కూడా చాలా దగ్గరికి ఉన్నారంట. అందులో పేతురు ఏమన్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడో నేర్చుకుంటున్నాడో. చూడండి, యోహాను సువార్తలో మరియా మార్త గురించి మనం వింటూ ఉంటాం. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. కానీ ఈ మరియా యేసు పాదాల దగ్గర కూర్చుండి, అయ్యా మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యమైన విషయాలు చెప్పడానికి మాకెవరు ఉండరమ్ము. దేవునికి పాదాల దగ్గర కూర్చొని తన తమ్ముడు ఒకానొక దానం చనిపోతాడో ఆమెకు తెలీదు. కానీ ఆ తమ్ముడిని బ్రతికించుకోవడానికి ఆవిడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటా ఉంది. ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి యేసు పాదాల దగ్గర కూర్చోండి. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో యేసు పాదాల దగ్గర కూర్చోవడానికి ఆయన పాదాలు మనకు కావాలని మనం కోరాలి. ఇక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నాడు. 4వ వచనం, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చాలు చూడండి, దేవుడు మరలా ఏమంటున్నాడో, పేతురు నీ జీవితంలోని నీకు అనేక విషయాలు నేర్పించాను, మరలా వెనక్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి మరలా నేను చెప్పిన విషయాలను విను, ధోనిని లోతుగా నడిపించి ఇప్పుడు మీరు వల్లయ్యనన్నారు. చూడండి, దేవునికి వాక్యాన్ని మనం కూడా లోతుగా తెలుసుకోవాలి. ప్రభువా సత్యాన్ని నేను లోతుగా తెలుసుకోవాలి. దేవునికి వాక్యాన్ని ప్రజలకు నేను లోతుగా చెప్పాలి. అర్థవంతంగా నేను చెప్పాలి. ప్రభువా నాకు మీరు నేర్పించింది పరమ తండ్రి ఉన్నారు కాబట్టి ఈ పరమ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పించారు. లోతుగా చూడండి, కొన్ని జీవితాల్లో పెద్ద పెద్ద తప్పులు ఒప్పుకుంటారు. పాపం చేశానని, లేదంటే ఏదో మొత్తం మీద కొన్ని పెద్ద తప్పులు మనకు కనబడతాయి. కానీ చిన్న తప్పులు, ఒక వ్యక్తిని మనం తిట్టినామనుకో ఆ తప్పు మర్చిపోతాం. ఒక చిన్న దొంగతనం చేస్తాం ఇంకో చిన్న వయసులో మర్చిపోతాం. చూడండి, పెద్ద విషయాలు సింపుల్గా ఒప్పుకుంటాం, కానీ చిన్న విషయాలు ఒప్పుకోలేము. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళట కంటే సూది గర్జంలో ఉంటే దూరుట మేలని అని అంటున్నారు. ధనవంతుడి గురించే కాదు, దేవుడు మన గురించి కూడా తెలియపరుస్తున్నారు. చిన్న లోపము పులుసుని పిండి నీలో చిన్నదుందనుకో నీకున్నటువంటి మంచి పదార్థం కూడా పాడైపోద్దంట. చూడండి, ఆ చిన్న లోపం కూడా ఆ లోతుగా లోతుగా నడిపించు, నీ ధోనిని లోతుగా నడిపించు. మన జీవితంలో దేవునికి వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నవి, ఎన్నో జీవితాలు పతనమైపోతున్నవి. అనేక కుటుంబాలను రక్షించడానికి మనం కూడా దేవునికి వాక్యాన్ని లోతుగా తెలుసుకుని అనేకులకి దేవునికి వాక్యాన్ని పంచాలి. చూడండి, 5వ వచనం, సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమియో దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట విన్నారు పేతురు. ఆ మత్తయి రాసిన సువార్తలో నా వెనకాల రండి, మీకు విస్తారమైనటువంటి ఆస్తిని, పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని నేను ఇస్తాను అని దేవుడు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళారు. చూడండి ఇక్కడేమంటున్నారంటే నా మాట ప్రకారంగా చూడండి. ఎన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో లేదంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని మాటకు లోబడకుండా అనేక విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోయామో మనకు తెలియదు. కానీ ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకి మనం యోగ్యులుగా ఉన్నప్పుడు అది లోకా రాసిన సువార్త 6:46 చూడండి ఏమనంటున్నారంటే, నేను చెప్పు మాట ప్రకారము 6:46 నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? చూడండి. నా ఎత్తుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసే వాడును ఎవరిని పోలి ఉండడో మీకు తెలియజేయదు. చాలక్క. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి చాలక్క. చూడండి, నేను చెప్పు మాట ప్రకారం మీరు వినలేనప్పుడు ప్రభువా ప్రభు అని పిలిచి మీరు ఎందుకని పిలుస్తున్నారు అలాగా? చూడండి, అంటే ఆయన ఏమంటున్నారంటే మాట ప్రకారం, నా మాట ప్రకారం మీరు వింటే మీ జీవితంలో అనేక విషయాలు మీరు సంపాదించుకుంటారు, అనేక కార్యాలు మీరు చూస్తారు. చూడండి ఏమన్నారు, నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈ విషయం చెప్తే నన్ను బాధపడద్దు కానీ తప్పులు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు, పొరపాట్లు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు తెలియజేయబడిన తర్వాత మరలా ఆ పొరపాటుకు వెళ్ళకుండా మనం ప్రయాసపడితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడతారు. అదే మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యాన్ని చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఈ లోకంలో కొన్ని నియమాలు ఉన్నవి, నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేస్తే నా రాజ్యానికి వెళ్తారు. ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు మీరు అలాగా? నా మాట ప్రకారంగా మీరు ఎందుకు ఉండట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే వలలు వేశారో వెంటనే ఏమైంది? రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, మాకెంతో శ్రమపడి, మాకు ఎప్పుడు ఏ టైంలో చేపలు పడతాయో, ఏ ప్రాంతంలోకి వెళ్తే చేపలు పడతాయో మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు ప్రభువా, కానీ మీ మాట ప్రకారంగా మేమేం చేస్తాం? వల వేస్తాం. మన జీవితంలో కూడా ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకి మనం లోబడాలి. నా మాట విని దాని ప్రకారము గైకొనువాడు యేసు అనే బండ మీద పునాది వేయబడతాడు. ఆ పునాదే పేతురుగా మారిపోయాడు. చూడండి, పేతురికి చరిత్ర నాకు చాలా ఇష్టం. ఇంకా అందులో ఉన్న కొన్ని చరిత్రలు చాలా ఇష్టం అన్నమాట. చూడండి, ఒక ఎందుకు పనికిరానటువంటి పేతురు ఈ దినాల్లో కొంతమంది డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బలం ఉంది, చదువులు ఉన్నాయి, కానీ దేవుని కొరకు పని చేయట్లేదు, దేవుని కొరకు ఆ చేతులు పని చేయట్లేదు, దేవుని కొరకు ఆ పాదాలు పని చేయట్లేదు, దేవుని కొరకు ఆ శరీరం పని చేయట్లేదు. చూడండి, దేవుడు ఏమీ లేనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆయన ప్రపంచానికి వెలుగైపోయాడు. మరి మన జీవితంలో దేవునికి వాక్యం ఇంత శక్తివంతంగా దేవుడు మనకి ఇన్ని విషయాలు దేవునికి వాక్యంలో తెలియపరుస్తున్నప్పుడు మనం కూడా శక్తివంతులుగా తయారవ్వాలని ఆయన కోరిక. చూడండి, ఎప్పుడైతే ఆయన మాట ప్రకారంగా వల వేస్తారో విస్తారమైనటువంటి చేపలు పడ్డాయంట. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఇంకా పడదని మేము అనుకుంటున్నాం అంటే, సిమోను నా మాట ప్రకారం మీరు చేయండి, నా మాట ప్రకారం. చూడండి ఏం చేశారు? మొదటగా లోతుగా ఆయన హృదయం తవ్వుకున్నాడో, ఆయన పాపములను ఒప్పుకున్నాడో, ఆయన అవిధేయతను ఒప్పుకున్నాడో, ఎవరి మీద కోపడ్డాడో, ఎవరి మీద అసూయపడ్డాడో, ఎవరి మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో లోతుగా ఆ ధోరణిని లోతుగా నడిపించడమే కాకుండా తన హృదయం కూడా లోతుగా త్రవ్వుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత దేవుని మాట ప్రకారంగా చేసినప్పుడు దేవుడు విస్తారమైనటువంటి చేపలు పెట్టినట్లుగా అక్కడ చేస్తుంది. పేతురు, విస్తారమైన చేపలను చూస్తున్నా కదా, ఈ చేపలకి సాదృశ్యం నేను ఒకానొక దినమున నిన్ను ఎలా చేస్తాను? మనుషులు పెట్టే జాలలుగా చేస్తాను. మత్తయి సువార్త 4 మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా దేవుడు ఆయనదే మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు చదువుకున్నాం. 8వ వచనం 6వ వచనం చదువుకున్నాం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు
మోకాలు ఎదుటి సాగలపడి ప్రవ్వా నన్ను విడిచిపోమ్ము. అబ్బా ఈ మాట చూడండి, ఆయన ఎలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇవన్నీ కార్యాలు చూస్తారు, లోతుకి నడిపించారు. దేవుడు అక్కడ కూర్చుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఎన్ని విన్నారో ఇక్కడ పేతురు మాట్లాడుతున్నారు. ప్రవ్వా ఇన్ని కార్యాలు నా జీవితంలో మీరు చేస్తూ, నా కళ్ళ ముందు ఇన్ని కార్యాలు మీరు చేస్తూ ఉన్నప్పుడు ప్రవ్వా నేను మీ దగ్గర ఉండడానికి నేను సరిపోను ప్రవ్వా, నేను మీతో మాట్లాడడానికి మీతో స్నేహించడానికి నేను సరిపోను ప్రవ్వా. ఏమన్నాడు ఆయన? 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగలపడి ప్రవ్వా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని. తను గ్రహించుకున్నాడు, నేను పాపాత్ముని. ఒకప్పుడు దేవుని సొత్తై ఉన్నటువంటి వారం కాదు, ఇప్పుడు దేవుని సొత్తుగా ఉన్నామని పేతురు రాసినటువంటి గ్రంథాన్ని ఎందుకు మనం చదువుకున్నామంటే, ఆయన ఒకప్పుడు ఏ సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని వాక్యం తెలియనటువంటి ప్రజలు, అటువంటి సందర్భంలో ఉన్నటువంటి పేతుర్ని ఆత్మ సంబంధంతో ఆయన బాధపడుతూ ఆ పేతురు గ్రంథాన్ని రాసినప్పుడు ఆ విషయాలే ఆయన ఈ సువార్తల్లో మనకు తెలియజేయబడతా ఉందన్నమాట. ఏమన్నా, నేను పాపాత్మ ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపోను ప్రభువా, నేను మీ దగ్గర ఉండడానికి నేను సరిపోను ప్రభువా, మీతో పాలు పంపులు పొందడానికి నేను సరిపోను ప్రభువా. చూడండి, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపాత్మని ప్రభువాని తన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఒప్పుకుని నన్ను విడిచి వెళ్ళిపోండి ప్రభు అన్నాడు. లేదు పేతురు, నువ్వు పాపాత్ముడు అవ్వచ్చు, కానీ నీ బ్రతుకుని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ ఇద్దరి యొక్క వైఖరిక జీవితంలో ఆ బలహీనత నుంచి మిమ్మల్ని విడిపించడానికి, ఆ అనాలోచన నుంచి మిమ్మల్ని విడిపించడానికి పాపాత్ముడైనటువంటి నీ జీవితాన్ని నేను మార్చడానికి వచ్చాను పేతురు. కాబట్టి దేవుడు అలా మాట్లాడినప్పుడు 10వ వచనం, అలాగన సీమోనుతో పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పును. చూడ, ఎప్పటి నుండి నువ్వు ఎలా ఉంటావు? చేపలు పెట్టావు, నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయాన్ని లోతుగా త్రవ్వుకున్నావు. నేను పాపాత్ముని ప్రభు అని దేవునికి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి సాగలపడిపోయాడు, సాష్టాంగపడిపోయాడు మాట. సాష్టాంగపడిపోయాడు. ప్రభా నా జీవితంలో మీ దగ్గర నిలబడడానికి, మీతో మాట్లాడడానికి, మీ పక్కన కూర్చుని నేను భోజనం చేయడానికి ఏమాత్రము యోగ్యము లేనటువంటి వ్యక్తిని ప్రభువా, నేను పాపాత్మని ప్రభు అని సాగలపడిపోయాడు. చూడండి, మానవ జీవితంలో మనం ఏదో పెద్ద పెద్ద తప్పులు చేయవలసి, కానీ మన వ్యక్తిగత జీవితంలో మన దేవుని దగ్గర సరైనటువంటి విధానంలో ఉన్నామా లేదన్నది మనం గమనించుకోవాలి. చూడండి, మన నోటి మాటని సరి చేసుకోవాలి. మన నోటి మాటని చూడండి, ఏమంటారు? మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సక్తులైనను ఉచ్చరింపకూడదు. లోబి అయినను, విగ్రహార్థికుడైన, వ్యభిచారైన నా యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాదు. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి. పేదరి గారు చెప్పారు ఈ విషయాలు, పౌలు గారు కూడా చెప్పారన్నమాట. ఎవడో కూడా మిమ్మల్ని మోసపరచకూడదు. బైబిల్ని మనం అన్నీ చెప్తారు మనకు, మనల్ని బైబిల్ మనం ఫాలో అవ్వాలి. ఈ లోకంలో చాలామంది అనేకమైనటువంటి బోధలు కనబడతా ఉన్నది. మనం బైబిల్ని ఫాలో అవ్వాలి, పౌలు గారిని ఫాలో అవ్వాలి, శిష్యులు మనం ఫాలో అవ్వాలి అని చెప్తా ఉంటారు అనమాట. ఎవడు కూడా మన మోసపరచకుండా చూసుకోవాలంటే బైబిల్ని ఫాలో అవ్వాలి. మనకు చెప్పేవాళ్ళు కూడా, మన సహోదరులు కూడా మంచి వివరాలు మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి మనం ఫాలో అయినప్పుడు మన జీవితాలు చక్కగా చేస్తారు. అందుకని ఇక్కడ ఏమన్నారంటే మనిషిని బట్టి జాలరుగా చేస్తానని చెప్పాడు. చూడండి, అలాగే పేతురు జీవితంలో ఆయన గొప్పగా చేశాడు. ఎప్పుడు తన ఫస్ట్ ఆఫ్ ఆల్ లోతుగా త్రవ్వుకున్నాడో, 2 ఆయన దేవుని దగ్గర కూర్చున్నాడు. ఆయన సాష్టాంగపడి దేవుని దగ్గర నేను పాపాత్మను ప్రభువా, నన్ను విడిచిపోందని దేవుని దగ్గర సమస్తాన్ని ఒప్పుకున్నాడు. సమస్తాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన జీవితాన్ని గొప్పగా చేశాడు. అప్పుడు మాట్లాడుతున్నారు, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, లోకాన్ని విడిచిపెట్టాను, నాకు వస్తున్నటువంటి ఈ జాలరీ వృత్తిలో, ఈ చేపలు పట్టేటువంటి పరిస్థితుల్లో నాకు అనేకమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు నాకు అది వద్దని విడిచిపెట్టాను ప్రభువా. నా బంధువులు విడిచిపెట్టాను, నా స్నేహితులు విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి స్నేహితులు విడిచిపెట్టాను. ఇప్పుడు నీవు కావాలని నీ దగ్గర నేను వచ్చినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాను, నేను పాపాత్ముని అని ఆయన ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడితో అప్పుడు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ప్రభువా నేను సమస్తాన్ని విడిచిపెట్టేశాను కదా, ఇప్పుడు నన్ను చేయండి గొప్పగా, నన్ను బలవంతుడిగా చేయండి, క్రీస్తుకి సాదృశ్యంగా ఒక మంచి పునాదిగా నన్ను చేయండి ప్రభువా అని దేవుడితో అప్పుడు మాట్లాడుతున్నాను. నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, నా జీవితంలో కార్యాలు చేయండి.
అని మాట్లాడుతున్నారు. కాబట్టి మన జీవితంలో దేవుడు అనేక విషయాలు అన్నయ్య ద్వారా మణికుమార్ గారి ద్వారా అనేక విషయాలు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఒక వాక్యం ఉంటుందన్నమాట, మనుషులు అంటే పౌలు గారు మాట్లాడతారు, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కానీ మానవుల యొక్క స్వభావాలు, మానవుల యొక్క ఉద్దేశాలు, మానవ యొక్క తలంపులు మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మన మన థాట్స్, మన ఆలోచనలు మారిపోతాయి. క్రీస్తు యొక్క సాదృశ్యాన్ని, క్రీస్తు యొక్క శిష్యులైనటువంటి అపోస్తులు చేసినటువంటి విశ్వాసపు కొలతల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఎలా మాట్లాడాలి, వ్యతిరేకతను బట్టి మనం మాట్లాడే వ్యతిరేకతను బట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను మనం పొందకుండా పోతామో, మీలో ఏదైనా చేదైన వేరు మొలుచునేమో చూసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలంట. చూడండి, మానవుడు అందుకే యేసుప్రభు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడింది ఏంటంటే, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మన అవసరాలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం మారిపోతాం, కానీ దేవుడు ఎన్నడూ మారడు. అదే పేతురు గారు ఏం చెప్పారంటే, పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 2:18 ఏమంటారంటే, జ్ఞానము కలిగి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని మోసపరుస్తారమో జ్ఞానం కలిగి నడుచుకున్నాడని పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడు, జ్ఞానం కలిగి నడుచుకునండి, మిమ్మల్ని ఎవరిని కూడా మోసపరచకుండా విధేయత కలిగి. ఈ లోకంలో ఎన్నో బాధలు వినబడతా ఉన్నవి, జ్ఞానం కలిగి నడుచుకుని చెప్తున్నాను అనమాట. మనుషుల స్వభావాలు మారిపోతున్నాయి, మనుషుల ఉద్దేశాలు మారిపోతున్నాయి, కానీ దేవుడు ఎన్నడూ మారడు. కానీ మనం దేవుడు వినబడినటువంటి దేవుడు మనకి వినిపించినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా, పేతురు ఒప్పుకున్నట్లుగా మన జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందని ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. కొద్దిసేపు వినబడినటువంటి వాక్యాన్ని బట్టి, మన జీవితంలో దేవుడు మనకి ఏమన్నా తెలియపరిచిన వాక్యాన్ని బట్టి కొద్దిసేపు 2 నిమిషాలు మీ హృదయాల్లో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి దేవ, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినమందు ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, పాటలను బట్టి తండ్రి, ఆరాధనను బట్టి, ఉత్తర పత్రికలను బట్టి మీకు వందనాలు. దేవా, మేము ఇంకును ప్రభువా మా జీవితాల్లో అనేక విషయాలు నేర్చుకోవాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవా, మీరు పిలిచినటువంటి పిలుపునకు లోబడే మనసు ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవా, మేము ఇంకును తండ్రి, మీరు పిలిచినటువంటి పిలుపును మేము పూర్తిగా విన్నట్లుగా మాకును మా అందరికీ మీరు సహాయం దయచేయి. ఎందుకు పనికిరానటువంటి పేతుని ప్రభువా మీరు గొప్పవాడిగా మీరు చేస్తారు, బలవంతుడిగా మీరు చేస్తారు, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మీరు చేస్తారు. నాయన, మమ్మల్ని కూడా తండ్రి గొప్పగా మీరు చేయాలని, ఆసక్తికరులుగా మమ్మల్ని మీరు చేయాలని, మా కుటుంబాలకి మీ వెలుగ్గా మమ్మల్ని మీరు చేయాలని నాయన మీరు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి, ఈ దినమందు ప్రభువా మేము ఇంకా అనేక విషయాలు మేము చర్చించుకున్నటకు, అనేక విషయాలు తెలుసుకున్నటకు మాకును మా అందరికీ మీరు సహాయం దయచేయండి. దేవా, అనేకులు తండ్రి ఆయన దూషించినారు ప్రభువా, అవమానపరిచినారు ప్రభువా, కానీ మీరు ఎన్నడూ అవమానపరిచే దేవుడు కాదు ప్రభువా. తల్లిదండ్రులు విడిచిపెట్టిన తండ్రి, భర్త భార్యను విడిచిపెట్టిన, భార్య భర్తను విడిచిపెట్టిన ప్రభువా, ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువా మీరు మాత్రం ఎవరిని విడిచిపెట్టరు ప్రభువా. మీరు ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా మీకు కౌగిట్లో చేర్చుకోవాలని, మీకు ఉద్దేశాలతో ప్రతి వ్యక్తిని కడగాలని, పేతురు వలె ప్రతి ఒక్క జీవితాన్ని మీరు సరిచేయాలని మీరు ఆశిస్తున్నటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి దేవ, మేము ఇంకా మిమ్మల్ని ప్రభువా మహిమపరిచేటువంటి విశ్వాసపు కొలతలు మా జీవితాల్లో మీరు దయచేయండి. ఇప్పటి వరకు వినబడినటువంటి వాక్యాలను బట్టి మీకు వందనములు. దేవ, పేతురు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నాయన మొదటిగా తండ్రి మిమ్మల్ని అనుసరించినప్పుడు, మీకు పాదాలు పట్టుకున్నప్పుడు, తన యొక్క అవిధేయతను ఒప్పుకున్నప్పుడు
ఆయన జీవితాన్ని ఫలభరితంగా మీరు చేస్తారు. ప్రవ్వా నేను పాపాత్మనయ్యా అని మీ దగ్గర సాగలపడినప్పుడు తండ్రి ఆయన జీవితం గొప్పగా మీరు చేస్తారు ప్రవ్వా. మరి మా జీవితంలో, నా జీవితంలో ప్రవ్వా మేము ఇంకనూ అనేక విషయాలు మేము తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉన్నది. కాబట్టి దయతో ప్రవ్వా ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి మాటల్లో నాయన ఏమైనా తప్పుదమ్ములు, పొరపాట్లు, అవిధేయతనములు ఉంటే దయతో నన్ను మీరు క్షమించండి. అడగరాని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటే దయతో నన్ను మొదటిగా మీరు క్షమించమని, విన్నటువంటి వాక్యము, వినిపించినటువంటి ఈ వాక్యము ప్రవ్వా అని ఇక్కడ ఉన్నటువంటి మా సహోదరులకి నాయన ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు